రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై భారీ సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేత, ఐక్యరాజ్యసమితి మాజీ రాయబారి నిక్కీ హేలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్తో బలమైన మిత్రత్వాన్ని కాపాడుకోవాలని, చైనాకు మినహాయింపిచ్చి భారత్తో సంబంధాలను దెబ్బతీయవద్దని ఆమె ట్రంప్కు హితవు పలికారు. భారత్ రష్యా నుంచి చమురు కొనకూడదన్నది నిజమే. కానీ మన ప్రత్యర్థి చైనా రష్యా, ఇరాన్ల నుంచి భారీగా చమురు కొంటున్నా 90 రోజుల సుంకాల విరామం పొందింది. చైనాకు మినహాయింపిచ్చి భారత్ వంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను నాశనం చేయవద్దని హేలీ స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేస్తూ యుక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోస్తోందని, 24 గంటల్లో సుంకాలను గణనీయంగా పెంచుతామని ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై భారత్, రష్యా తీవ్రంగా స్పందించాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ చర్యలను అన్యాయమైనవని, అహేతుకమైనవని ఖండించగా, రష్యా వీటిని బెదిరింపులుగా పేర్కొంది. యుక్రెయిన్ సంఘర్షణ తర్వాత ఐరోపాకు సాంప్రదాయ సరఫరా మళ్లడంతో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ప్రారంభించిందని, అప్పట్లో అమెరికా దీన్ని సమర్థించిందని భారత్ స్పష్టం చేసింది. ట్రంప్ హెచ్చరికలు అమెరికా, భారత్ వాణిజ్య సంబంధాలపై ఆందోళనలను రేకెత్తించాయి. అయితే ఫార్మాస్యూటికల్స్, పెట్రోలియం ఉత్పత్తులు, టెలికాం పరికరాల వంటి భారత ఎగుమతులపై తక్షణ ప్రభావం పరిమితంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్లోని రేటింగ్ సంస్థ ICRA ఈ సుంకాల వల్ల 2026 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.2% నుంచి 6% తగ్గవచ్చని అంచనా వేసింది. నిక్కీ హేలీ ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలతో బలమైన భాగస్వామ్యం కీలకమని చాలా కాలంగా వాదిస్తున్నారు. ట్రంప్ వైఖరి వల్ల ఈ సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, చైనాపై మృదుస్థైలి అవలంబిస్తున్న భారత్ను లక్ష్యంగా చేసుకోవడం వల్ల వ్యూహాత్మకంగా నష్టం జరిగే అవకాశముందని ఆమె హెచ్చరించారు.